నమస్తే, నా పేరు విద్యాసాగర్. మీకు జడ్చన తెలుగు న్యూస్లోకి స్వాగతం పలుకుతున్నాం. వార్తలు రెడీగా ఉన్నాయి, ఒక్కసారి ఎట్లా చూద్దాం. నేడు మహారాష్ట్రలో కొల్లాపూర్ శక్తిపీఠానికి సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి 1000 కోట్లు పెట్టనున్న ఫిష్ ఇన్ కంపెనీ మంత్రి కేటీఆర్. పోటీపడి చదివితేనే ఉద్యోగం, త్వరలో నూతన పింఛన్లు మంజూరు చేస్తాం ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. అక్క చెల్లెమ్మలకు మరింత భద్రత, 163 దిశ పెట్రోలింగ్ వాహనాలు ప్రారంభ కార్యక్రమంలో సీఎం జగన్. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్న RRR టీం, మొక్కలు నాటిన చెర్రీ తారక్ జక్కన్న. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. మహారాష్ట్రలో గల కొల్లాపూర్ శక్తి పీఠాన్ని సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా వెళ్లి దర్శించుకోనున్నారు. కాగా దేశంలో ఉన్న శక్తిపీఠాల్లో కొల్లాపూర్ శక్తిపీఠం ఒకటి. అష్టాదశ శక్తిపీఠాల్లో కొల్లాపూర్ శక్తిపీఠాన్ని 7వ శక్తిపీఠంగా చెప్తారు. కాగా ఈ కొల్లాపూర్ శక్తిపీఠంలో లక్ష్మీదేవి అమ్మవారు కొలువై ఉన్నారు. కాగా నేడు సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా కొల్లాపూర్ శక్తిపీఠంలో ఉన్న లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా తిలాపియా చేపలను ఎగుమతి చేసే ప్రతిష్టాత్మక కంపెనీ ఫిష్ ఇన్ తెలంగాణ భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. ఈరోజు అమెరికాలో మంత్రి కేటీఆర్తో జరిగిన సమావేశంలో కంపెనీకి చెందిన చైర్మన్ CEO మనీష్ కుమార్ ఈ మేరకు కంపెనీ నిర్ణయాన్ని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని 1000 కోట్ల రూపాయలతో పూర్తిస్థాయి ఇంటిగ్రేటెడ్ ఫ్రెష్ వాటర్ ఫిష్ కల్చర్ సిస్టమ్ని డెవలప్ చేసేందుకు కంపెనీ నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తామని ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు తెలిపారు. బుధవారం ఆయన సిద్దిపేట గ్రామీణ మండలం రాఘవాపూర్లో పాలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ త్వరలోనే ఆయా శాఖల వారీగా ఉద్యోగ నియామకాలు చేపడతామని పేర్కొన్నారు. పోటీ పరీక్షలకు అవసరమయ్యే పుస్తకాలను సిద్దిపేట గ్రంథాలయంలో ఏర్పాటు చేశామని తెలిపారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు, నూతన పింఛన్లు అందిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా సరే అక్క చెల్లెమ్మలకు అన్యాయం జరిగిన వారిపై అఘాయిత్యానికి పాల్పడిన ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రభుత్వం ఊరుకోదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ దిశగా ప్రభుత్వం గట్టి సంకేతాలను పంపిస్తుందని తెలిపారు. బుధవారం ఆయన సచివాలయం ప్రధాన గేటు వద్ద 163 దిశ పోలీస్ పెట్రోలింగ్ 4-వీలర్ వాహనాలను జెండా ఊపి లక్షణంగా ప్రారంభించారు. ఇప్పటికే 900 2-వీలర్స్ కూడా దిశ 2-వీలర్స్ ఆల్రెడీ ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. వాటికి అదనంగా ఈ 163 4-వీలర్స్ను కూడా ఈరోజు అందుబాటులోకి తీసుకొని వస్తూ ఉన్నాం. దిశ 4-వీలర్స్ను కూడా అందుబాటులోకి తీసుకొని వస్తూ ఉన్నాం. ఇవి కాక ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్న ప్రతి వెహికల్ను దాదాపుగా 3000 వెహికల్స్ను GPS ట్యాగింగ్ చేసి దిశకు అనుసంధానం చేసి ఆ వెహికల్స్ అన్నీ కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చాం. ఏదైనా ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మ ఒక 5 సార్లు గన తన ఫోన్ ఇలా ఊపింది అని అంటే చాలు, ఇలా షేక్ చేసింది అని అంటే చాలు, 10 నిమిషాల్లోనే ఆ అక్క చెల్లెమ్మ దగ్గరికి మన పోలీస్ సోదరుడు వెళ్ళి, చెల్లెమ్మ నేను నీకు తోడుగా ఉన్నాను, ఏమి నీ సమస్య అని చెప్పి అడిగే ఒక గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ రెస్పాన్స్ టైంను 10 నిమిషాల్లోపే ఖచ్చితంగా ఇన్సిడెంట్ జరిగిన 10 నిమిషాల్లోపే అక్కడికి చేరే పరిస్థితి రావాలి అని చెప్పి గట్టిగా నేను ఇన్సిస్ట్ చేశాను కాబట్టి పాలరాజన్న, రాజేంద్రనాథ్ రెడ్డిన, అప్పట్లో డీజీపీగా ఉన్న గౌతమన్న కూడా ఈ విషయంలో బాగా కృషి చేశాడని కూడా ఖచ్చితంగా చెప్పాలి. అందరు కలిసికట్టుగా ఆ రెస్పాన్స్ టైంని ఇంకా కుదించి ఇంకా వీలైనంత త్వరగా 10 నిమిషాలకే ఖచ్చితంగా 10 నిమిషాల లోపే వీలైతే 10 నిమిషాలకి ఖచ్చితంగా అందుబాటులో ఉండే పరిస్థితి రావాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ వెహికల్స్ను కూడా లాంచ్ చేస్తూ ఉన్నాం. ఈ దిశకు సంబంధించి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డినకు, పాలరాజన్నకు ఇద్దరికీ కూడా ఇంకొకసారి కూడా అష్యూరెన్స్ ఇస్తూ ఉన్నాను. ఈ దిశ యాప్ కోసము, ఈ దిశ పనితీరును మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి సహకారం కావాలన్నా కూడా అన్ని రకాలుగా ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నామని చెప్పి మరొకసారి కూడా తెలియజేస్తా ఉన్నాను.
ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు దీనివల్ల మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ దేవుడి దయతో ఇంకా ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేసే అవకాశం కూడా దేవుడు ఇవ్వాలని చెప్పి కూడా మనసారా కోరుకుంటూ పచ్చదనం పెంపు తమ మనసుకు దగ్గరైన కార్యక్రమం అని దర్శక ధీరుడు రాజమౌళి అన్నారు. బుధవారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్తో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్నారు. ఇంతటి బిజీ షెడ్యూల్లోనూ గ్రీన్ ఛాలెంజ్లో పాల్గొన్న RRR టీంను తెలంగాణ ఎంపీ సంతోష్ కుమార్ అభినందించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం RRR సినిమా ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. This is not the first time that we are doing that, but in generally also I'm a tree lover, I'm a plant lover, and I like to plant as many trees as possible. I'm such a crazy guy that I plant a tree and periodically go and check how much it has grown, and so I found I mean it might be disrespectful to say Santosh Kumar in such a, but I think he's also a crazy person like us, and otherwise it's not easy to take up a challenge. Green India challenge is not an easy endeavor unless you have a lot of passion, unless you have a lot of foresight to see the country in a green way. Not just Telangana, not just South India, the entire country having a dream to turn it green is really great thing. And what we did now is a very, very small thing, a small part of this big dream. But still we are happy that we are a part of the dream. And like I was saying, it's not a one-day thing. We need to keep doing this. It's not just planting. We need to take care of the plant so that it takes care of us and our future generations. फिलहाल बहुत दिनों से ट्राई कर रहे थे हम, संतोष जी और मैं, इस इनिशिएटिव का एक हिस्सा बनने के लिए, लेकिन कुछ बिजी होने के वजह से वो मिस होते आ रहा था. ये इनिशिएटिव इतना खूब है कि कैसे भी करो आज प्लांटेशन हो गया. खास तौर से see there are many people who are doing plantations and taking care of the nature, but what Santosh ji is doing is very, very, very big, and really have to thank him and congratulate him for picking up something like this. 4 years मैंने सुना कि 16 करोड़ plantations किया है इन्होंने. It's really commendable, क्योंकि जैसे बच्चे हैं, झाड़ भी पेड़ भी वैसा ही है. जो हम आगे बढ़ाते हैं हमारे सिस्टम्स के बारे में, ख़ास तौर से जो हम हमारे वैल्यूज़ जो हैं जो बच्चों को हम दे रहे हैं, वैसा भी एक झाड़ को भी देना चाहिए. ये नेचर है. मेरा एक मूवी था जनता गैरेज, बोलते हैं कि जो हम पूरे यहाँ के टेनेंट्स हैं, वी हैव टू कम एन्जॉय इट एंड गिव इट बैक, कीप इट वेरी हैप्पी एंड प्रॉपरली फॉर द बिकॉज यू हैव टू हैंड इट ओवर टू द नेक्स्ट जनरेशन. And I really am very grateful to Santosh Garu for doing this initiative without resting, and he's taken up this challenge. I really wish him all the best. ये 16 करोड़ जो पौधे हैं वो 32 crores हो जाए जल्दी. Thank you so much for making me a part of this. He has done it in such a large scale. Even he's adopted a forest along with Prakash. That is also very nice. Very biggest, I think one of the biggest initiatives he's done. We're very happy to do it for the second time. Like Rajmali Garu said, in all our farms we've been doing it, but doing it for Santosh Garu gives us immense pleasure. And he's been an immense support system also for our film industry. So we are more than happy to do this. Thank you, Santosh. एक सवाल थोड़ा ग्रीन इंडिया से हटके, राजमौली गारू ने पैन इंडिया मूवीज़ बनाकर प्रूव किया है. इसमें बतौर एक्टर एक चीज़ और आती है कि ये जो पैन इंडिया मूवीज़ बन रही हैं, उससे वो चीज़ क्या आपको लगता है कि ख़त्म हो रही है? पहले कैटेगराइज होता था साउथ इंडियन हीरोज़, नॉर्थ इंडियन हीरोज़ या बॉलीवुड हीरोज़, इस तरह से आपको क्या लगता है कि इस तरह से जो है राजमौली गारू ने जो मूवी पैन इंडिया मूवी बना रहे हैं उससे सवाल में जवाब भी है सर. आई थिंक आपने सही बोला. वो रीजनल सिनेमा का हवा जो चल रहा था वो ख़त्म हो रहा है, एंड वन इंडियन फिल्म इज हैपनिंग, एंड दैट फिनोमिनन राजमौली गारू स्टार्टेड विद बाहुबली, आई कैन से, एंड US में यूरोप में उनकी जैसा हमारा भी एक ही फिल्म विद डिफरेंट लैंग्वेजेस हो सकता है, बट वी आर एन इंडियन फिल्म. वो ज़रूर आप फ्यूचर में देखेंगे. थैंक यू.
నాడు చంద్రబాబు నాయుడు పాలనలో టీడీపీ వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా నన్ను అవమానించారు. మహిళ అని కూడా చూడకుండా ఈడ్చికెళ్లి వాహనంలో పడేశారు. స్పృహ తప్పి పడి ఉన్న నన్ను వాహనంలోకి తీసుకెళ్తున్న విషయం తెలుసుకున్న జగనన్న కాపాడారు అని చిత్తూరు జిల్లా నాగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా గుర్తు చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాల మైదానంలో బుధవారం సాయంత్రం వైఎస్ఆర్ పీకేఎం కప్ సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం జరిగింది. పాత్రికేయులకి ముఖ్యంగా మా మహిళా మతలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకోవడానికి ఒక అన్న ఉన్నారు. ఆ అన్నే జగనన్న. ఈ బందరు నియోజకవర్గంలో మీకు కష్టం వస్తే ఇద్దరు అన్నలు ఉన్నారు. ఒకరు జగనన్న, ఒకరు పేరు. ఒకప్పుడు రాష్ట్రంలో బందర్ లడ్డూలు అంటే చాలా ఫేమస్. కానీ ఇప్పుడు ఆంధ్రాలో పేరుని నాని అన్న ఫేమస్. అందరూ శత్రువుల్ని కత్తులతో పొడవాలనుకుంటారు కదా, అలాగే పంచులతో పొడిచి పొడిచి చంపుతాడు. నాని అన్న మాటలు నిజంగా, ఆయన మాటలు ఒక మ్యాజిక్ అని చెప్పొచ్చు. ఆయన చేతులు మానవత్వం అని చెప్పొచ్చు. నాకు నాని అన్న ఎలా పరిచయం అంటే, హైదరాబాద్ అసెంబ్లీలో నన్ను సస్పెండ్ చేసిన తర్వాత మేము ధర్నా చేస్తుంటే జగన్ గారు ఆ రోజు నాతో పాటు బ్లాక్ డ్రెస్ లో అందరూ ఎమ్మెల్యేలతో కూర్చొని తర్వాత అసెంబ్లీలోకి వెళ్లారు. ఇంతలో నన్ను పోలీసులు వెహికల్లో ఇసురు వేసి నేను అన్కాన్షియస్ అయితే నా మీద పోలీసులు కూర్చొని ఆ వెహికల్ ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. ఎవరు అడ్డు చెప్పినా కూడా ఆపకుండా వెళ్ళిపోయారు. మా గన్మెన్ నా వెనక పరిగెత్తొచ్చినట్టున్నారు. నన్ను అటు హాస్పిటల్ కి తీసుకువెళ్లకుండా, ఇటు పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లకుండా ఎక్కడో ఒక పాడుపడ్డ బిల్డింగ్ దగ్గర ఆ వెహికల్ ని ఆపి, నేను అన్కాన్షియస్ లో అలాగే ఉన్నాను. వాళ్ళు పట్టించుకోలేదంట. ఈ విషయం తెలిసిన మా గన్మెన్ పరుగున అసెంబ్లీకి వెళ్లి జగన్ గారికి చెప్పడం జరిగింది. జగన్ గారు, పేర్ని నాని అన్న, పెద్దిరెడ్డి గారు నాకు బాగా గుర్తు. ఈ ముగ్గురు ఇమీడియట్ గా అసెంబ్లీ వదిలేసి వెహికల్ వేసుకొని ఫాస్ట్ గా రావడం జరిగింది. ఆ రోజు జగనన్నని కోపంగా ఫస్ట్ టైం చూశాను. ఎక్కడ పోలీసులు ఆ వెహికల్ జగనన్న రావడం చూసి వెళ్ళిపోతుందో అని పేర్ని నానన్న పరిగెత్తుకుంటూ వచ్చి ఆ వెహికల్, పోలీస్ వెహికల్ కిందికి వెళ్ళిపోయారు. ఫుల్ గా ఇలా పడుకునేసరి ఇంకా వెహికల్ మూవ్ అవటానికి లేదు. నేనెవరో తెలియకపోయినా నన్ను ఆడబిడ్డగా గౌరవించి నన్ను కాపాడే ప్రయత్నంలో పేర్నన్న ఆ రోజే ఫస్ట్ నేను తెలుసుకున్నాను. తర్వాత వీడియో క్లిప్పింగ్స్ చూసిన తర్వాత జగనన్న ఆ రోజు నా కోసం చేసిన ఫైట్ అవన్నీ చూసి కూడా వాళ్ళిద్దరికి నేను ఫ్యాన్స్ అవటం జరిగింది. అందుకే నాకు పరిచయం లేకపోయినా పేరుని కిట్టి ఫోన్ చేసి మీరు రావాలి అంటే సొంత ఇంటికి వచ్చినంత ఆనందంగా ఈరోజు మీకోసం రావటం జరిగింది. ఈ కోవిడ్ సమయంలో అందరం కూడా లేజీ అయిపోయాం, డల్ అయిపోయాం, పిల్లలతో సహా అందరం కూడా. ఎందుకంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఎంతసేపు 4 గోడల మధ్యలో ఉంటూ అందరూ కూడా ఒకలాగా ఏమంటారు, సైకలాజికల్ గా కానీ మన బాడీకి ఎక్సర్సైజ్ లేకుండా అందరూ కూడా డల్ అయ్యాం. సో నేను కూడా లాస్ట్ ఇయరే అన్ని రకాల గేమ్స్ పెట్టి నవంబర్ ఒక 17 days యూత్ అంతా కూడా ఒక యాక్టివేట్ చేయడానికి ప్రయత్నం చేశాం. అలాగే పేర్ని కిట్టి కూడా లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ వైఎస్ఆర్ పీకేఎం కప్ ని ఇంత చిన్న భుజాలైనా కూడా ఏమంటారు, కంటెంట్ ఉంటే కట్అవుట్ అవసరం లేదంటారు. 48 టీములతో నిజంగా ఒక క్రికెట్ టోర్నమెంట్ పెట్టి వాళ్ళ తాతగారి పేరుతో పాటు వైఎస్ఆర్ గారి పేరుతో మరి కప్ పెట్టి దానికోసం ఇంత రిస్క్ తీసుకొని వర్క్ చేయడం అనేది నిజంగా హ్యాపీగా అనిపించింది. అందుకే నేను రావటం జరిగింది. ఎందుకంటే అందరికీ తెలుసు, బందరు ప్రజలకు ఒక బ్రాండ్ తీసుకొచ్చింది పేర్ని కుటుంబం అని. ఎలాగైతే వాళ్ళ తాతయ్య కృష్ణమూర్తి గారు మంత్రిగా చేశారో అదే మంత్రి శాఖ ఈరోజు పేర్ని నానన్న చేస్తున్నారు. భవిష్యత్తులో ఖచ్చితంగా కిట్టు కూడా రాజకీయాల్లో
మనవడిగా, తండ్రి గౌరవాన్ని పెంచే వారసుడిగా, యువతకి సారథిగా, మీ కష్టాలు తీర్చే వారధిగా కిట్టు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా మంది తెలిసినందుకు మరోసారి గెలిచిన వాళ్ళు ఎలాగూ సంతోషంగా ఉంటారు, గెలిచాము అని చెప్పి. ఓడిన వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గెలుపోటములు అనేది సహజం. ఓటమిని సక్సెస్ కి మొదలున్నట్టుగా మార్చుకొని నెక్స్ట్ టైం కసితో ఆడితే ఖచ్చితంగా మీరు కూడా గెలిచే అవకాశం ఉంటుంది. సో ఈ రోజు గెలిచిన వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఓడిన వాళ్ళకి నెక్స్ట్ టైం ఖచ్చితంగా గెలవాలని ఆల్ ద బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దేశం నుంచి తరిమి కొట్టే వరకు బీజేపీకి బుద్ధి రాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా గురువారం సికింద్రాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారి కార్యాలయం వద్ద టీఆర్ఎస్ చేపట్టిన ధర్నాలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచారని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ప్రభావం నిత్యావసరాలపై పడుతుందని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, కార్పొరేటర్లకు, మాజీ కార్పొరేటర్లకు, జాగృతి మిత్రులకు, సోదరిమణులకు అందరికీ నమస్కారాలు. దేశ్కు బచావ్ అంటే నరేంద్ర మోడీ గారు వచ్చి దేశ్కు బేచో అనేటువంటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిండు. ఈరోజు ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిపాలన ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, నరేంద్ర మోదీ గారి తర్వాత ఈ దేశంలో ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఏ ఒక్క కార్యక్రమాన్ని ఈ దేశాన్ని అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు నిలిపిండో చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఆయన మాట్లాడితే ఎలక్షన్లలో తిరుగుకుంటూ ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాడు, కానీ ఏ రోజు కూడా ఈ దేశానికి చేసింది మరి ఏందో మనం ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. 100 సార్లు డీజిల్, పెట్రోల్ రేట్లు పెంచిండు, గ్యాస్ ధరలు పెంచిండు. దాని మీద ట్రాన్స్పోర్టేషన్ మీద పెద్ద ఎత్తున భారం పడడమే కాకుండా ఈరోజు గ్యాస్ ధరలు 800 రూపాయలు ఉంటే మరి ఈరోజు 1000 రూపాయల వరకు రావడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. ఈరోజు గ్యాస్ మీద 50 రూపాయలు పెంచాడు, పెట్రోల్ మీద 90 పైసలు పెంచి, డీజిల్ మీద 87 పైసలు పెంచి మరి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానీకం బతకాలనా, చనిపోవాలనా? ఎందుకంటే పెరుగుతున్నటువంటి భారాన్ని భరించలేనటువంటి పరిస్థితి. ఒకవేళ డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెరిగితే ఆటోమేటిక్గా నిత్యావసర ధరలు కూడా మరి విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. మరి ఇప్పటికే బజార్లో ఏం కొనే పరిస్థితి లేదు. దీని మీద ఆలోచన చేసే శక్తి నరేంద్ర మోడీ గారికి లేదు. మొన్న 5 రాష్ట్రాల ఎన్నికలు జరగగానే మన ముఖ్యమంత్రి గారు ఆ రోజే చెప్పిండ్రు, ఎలక్షన్ అయిన వెంటనే ఈ ధరలు పెంచుతారని చెప్పిండు. మరి ఈరోజు చూస్తున్నాం, ఈరోజు పెరిగినటువంటి పెట్రోల్, డీజిల్ ధరల్ని, గ్యాస్ ధరల్ని చూస్తూ ఉన్నాం. కానీ సామాన్య మానవుడు బతికే పరిస్థితిలో లేరు. ఒక వైపున కరోనా వైరస్ వచ్చింది, రెండో వైపున ఓమిక్రాన్ వచ్చింది. దాన్ని తట్టుకోలేక ఈ దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. ఎక్కడ చూసినా కానీ నిరుద్యోగ సమస్య పెరిగింది, వ్యాపార రంగాలన్నీ దెబ్బతిన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ముబ్బడిగా ధరలు పెంచి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని నిలుస్తూ ఉంటాడు. కానీ ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రజానీకానికి అర్థమైపోయింది, మరి తప్పకుండా ఈ దేశం నుంచి నరేంద్ర మోడీని, బీజేపీని ఇంటికి పంపించే రోజులు కూడా ఆసన్నమైనాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఎట్లుండాలంటే కేసీఆర్ గారిలాగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు చల్లంగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి. ఈ రోజు 2014లో మరి సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ 8 సంవత్సరాలలో 24 గంటల కరెంట్ ఇచ్చింది. అదేవిధంగా రైతాంగానికి సాగునీరు ఇచ్చింది, ప్రజలకు తాగడానికి నీళ్లు, దీంతో పాటు రైతు బంధు ఇచ్చారు, రైతు బీమా ఇచ్చారు.
ఒక ఆడకూతురు పెండ్లైతే మరి ₹1,00,000 మేనమామ కట్నం కింద ఇచ్చినటువంటి ప్రభుత్వం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు 150 కార్యక్రమాలు ఉన్నాయి చెప్పడానికి. కానీ ఈ భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత మరి ప్రధానమంత్రి గారు ఒక కొత్త పేరు పెట్టిండు, డిస్ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి. అంటే ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు స్టార్ట్ అయినటువంటి బిహెచ్ఎల్ కానివ్వండి, ఎల్ఐసి కానివ్వండి, ఎయిర్ ఇండియా కానివ్వండి, ఇట్లా ఇబ్బడి ముబ్బడిగా మరి బేచో కార్యక్రమాలని నరేంద్ర మోడీ గారు మరి స్టార్ట్ చేసినటువంటిది కూడా మనం అక్కడ పోతే ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉక్కు అని, మరి ఇప్పుడు సింగరేణి, మన సింగరేణి బొగ్గుగాని కార్మికుల జోలికి వస్తుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారికి పోయే కాలం దగ్గరకు వచ్చింది. ఈరోజు ఈ దేశంలో ప్రజానీకం ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే నువ్వు ఉద్యోగాలు ఇచ్చింది లేదు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది లేదు, కానీ ప్రజల్ని మాత్రం నానా రకాలుగా మరి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మరి ఈ దేశంలో ఊహించని స్థాయిలో వరిధాన్యం, మీరు వరిధాన్యం విషయంలో కూడా మీరు చూస్తున్నారు టీవీలో, పేపర్లో. మన రైతాంగం పండించినటువంటి పంటను కొనమంటే మేము కొనము అని చెప్తారు. మరి కేంద్ర మంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళినటువంటి మంత్రులకు మీకు పనిపాట లేదా అని చెప్పి ఆ మంత్రి గారు మాట్లాడతారు. మన మంత్రులు వెళ్ళి 4 రోజులైంది, మరి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పోయి 4 రోజులైనా కానీ ఇప్పటి వరకు అపాయింట్మెంట్ ఇవ్వలే. ఈ మధ్యాహ్నం 2:30కి ఇస్తామని చెప్పిండ్రు. కానీ మన రైతాంగం పండించినటువంటి పంట చట్టపరంగా, రాజ్యాంగ పరంగా మరి కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఎఫ్సిఐ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనాలి. అది రాజ్యాంగమైనటువంటి హక్కు, కానీ నేను కొనమని చెప్తారు. వికలాంగులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక నాయకులు బుధవారం ఢిల్లీలో మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు. వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేయాలని, ప్రతి ఒక్క వికలాంగునికి ఉద్యోగం లేదా స్వయం ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక నాయకులు మంత్రిని కోరారు. జాతీయ అధ్యక్షుడు నాగేశ్వరరావు, సభ్యులు భావనే నాగేష్, రామకృష్ణ, గోవింద్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ కీలక నేత మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి పేను ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు అల్లంతా ఎత్తున ఎగిరిపడిన చిన్నపాటి గాయాలేమీ కాకుండా ఆమె బయటపడ్డారు. మెదక్ జిల్లా పరిధిలోని అక్కన్నపేట రైల్వే గేటు సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం బుధవారం నాడు మెదక్ పట్టణంలోని పాలు కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం పద్మ దేవేందర్ రెడ్డి రామాయంపేటలో జరుగుతున్న ఓ వివాహానికి హాజరయ్యేందుకు బయలుదేరారు. ఈ క్రమంలో అక్కన్నపేట రైల్వే గేట్ వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి వచ్చిన కారు ఎమ్మెల్యే కారును బలంగా ఢీకొట్టింది. మహేశ్వరం మండల కేంద్రంలోని పోతాల బాబాయ ఫంక్షన్ హాల్లో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహిస్తామని పార్టీ మండల అధ్యక్షుడు అంగోద్ రాజునాయక్ తెలిపారు. ఈ సమావేశానికి మంత్రి సబితా ఇందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని మహేశ్వరం, కందుకూరు, బాలాపూర్, సరూర్నగర్ మండలాల పార్టీ ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. చూస్తూనే ఉండండి జడ్చన తెలుగు న్యూస్. మళ్ళీ కలుద్దాం. అలా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేడు మహారాష్ట్రలో కొల్లాపూర్ శక్తిపీఠానికి సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి 1000 కోట్లు పెట్టనున్న ఫిష్ ఇన్ కంపెనీ, మంత్రి కేటీఆర్. పోటీపడి చదివితేనే ఉద్యోగం, త్వరలో నూతన పింఛన్లు మంజూరు చేస్తాం, ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. అక్క చెల్లెమ్మలకు మరింత భద్రత, 163 దిశ పెట్రోలింగ్ వాహనాలు ప్రారంభ కార్యక్రమంలో సీఎం జగన్. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్న RRR టీం, మొక్కలు నాటిన చెర్రీ తారక్ జక్కన్న. रियाज इस्लामिक स्कूल तालीमी मैदान में एक नया इनकलाब, इस्लामिक और मॉडर्न एजुकेशन की अजीम दरसगाह।
23 साल तजुर्बे के बाद तलबा और तालिबात के लिए रियाज इस्लामिक स्कूल पेश करता है हिफ्ज़ कुरान, नाज़िरा कुरान कायदे के अलावा नर्सरी ता 10वीं जमात तक की तालीम का बेहतरीन नज़्म। बच्चों के लिए हॉस्टल की सहूलत, मुस्तहिक तलबा के लिए खुसूसी रियायत, तलबा और तालिबात के लिए अलहदा क्लासेस के माकूल नज़्म, खुसूसी कंप्यूटर क्लासेस, हार्डवेयर एंड सॉफ्टवेयर ट्रेनिंग, बच्चों में तहरीरी और तकरीरी सलाहियतों को उजागर करने के लिए हफ्तावारी प्रोग्राम, काबिल और मुशफ़िक़ असातिज़ा किराम की निगरानी में बेहतरीन तालीम नज़्म। सुबह 8 बजे तक शाम 4:30 बजे दाखिले जारी हैं, उजलत कीजिए। रियाज इस्लामिक स्कूल, अपोजिट लेन, न्यू एसआर पेट्रोल पंप, वट्टापल्ली, हैदराबाद। अल रियाज टूर्स एंड ट्रैवल्स नज़द रियाज हेल्थ केयर क्लिनिक, मुस्तफ़ा नगर, फलकनुमा, हैदराबाद। एयर टिकटिंग इंटरनेशनल और डोमेस्टिक, वीजा एंडोर्समेंट, इमिग्रेशन, पासपोर्ट दाखिल करने में ताउन, विजिट वीजा और उम्रा वीजा के लिए हमसे रब्त करें। वेस्टर्न यूनियन और मनीग्राम के साथ साथ दीगर सहूलियात भी मौजूद। प्रोप्राइटर मोहम्मद रियाज अहमद, अल रियाज टूर्स एंड ट्रैवल्स। खिदमत का मौका दें, आपका इत्मीनान हमारी कामयाबी।